ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. లలితా సహస్రనామము అనుష్టుప్ ఛందస్సులో ఉంది అని చెప్పి మనము ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వస్తున్న చిన్న ఇబ్బంది ఏంటంటే, లలితా సహస్రనామంలో ప్రతి 8 అక్షరాల దగ్గర ఆపటం కుదురుతుందా? మనము ఒక్కొక్క శ్లోకము చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా ఈ విషయాన్ని మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఇప్పుడు లలితా సహస్రనామం దగ్గరకు వచ్చేసరికి అనుష్టుప్ ఛందస్సులో ఉన్నా కూడా ప్రతి 8 అక్షరాల దగ్గర ఆపేందుకు వీలు ఉండదు. మన పుస్తకము లలితా సహస్రనామ పఠన పుస్తకం కనుక మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి ఆ పుస్తకం కనుక తీసి చూస్తే మొదటి శ్లోకంలో 5 నామాలు వస్తున్నాయి. నిజానికి 8 అక్షరాల దగ్గర ఆపే అవకాశం కనుక మనకి ఉంటే ఒక్కొక్క శ్లోకంలో మనకి ఎన్ని నామాలు రావాలి? కానీ ఇక్కడ 5 నామాలు వస్తున్నాయి. అయితే ఈ శ్లోకంలో మనము 8 అక్షరాల దగ్గర ఆపే సౌలభ్యం ఉంది మనకి ఇక్కడ. అలా కాకుండా మీరు 18వ శ్లోకం చూడండి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా, 16 అక్షరాల నామం. గూఢగుల్ఫా 4 అక్షరాల నామమే. తర్వాత నామం ఏంటి? 12 అక్షరాల నామం అయింది. అప్పుడు మనము 8 అక్షరాల దగ్గర ఆపటం వీలు కాదు. గూఢగుల్ఫా ఒక నామము, కూర్మ పృష్ఠ జయుష్ణు ప్రపదాన్విత ఒక నామం అయినప్పుడు గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ అని ఆపటం కుదరదు. ఎందుకంటే నామం మొత్తం పఠించాలి కాబట్టి. మనము ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అవకాశం ఉన్న చోట 8 అక్షరాల దగ్గర ఆపేందుకు అవకాశం ఉన్నప్పుడు 8 అక్షరాల దగ్గర ఆపి, అవకాశం లేని చోట పూర్తిగా పూర్తి పాదాన్ని పఠించాల్సి ఉంటుంది. లేదా కనీసంలో కనీసము నామం దగ్గరైనా ఆపటం నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ఆరంభంలో ఉన్నాం కాబట్టి, అంటే నేర్చుకునే దశలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. నేర్చుకునే దశ నుంచే మేము అవకాశం ఉంటే 8 అక్షరాల దగ్గర ఆపుతాము, లేదా మొత్తం పాదం అంతా పఠిస్తాము అని నేర్చుకునే పద్ధతి ఒకటి. లేదా ఆరంభంలో నామం దగ్గర ఆపి నేర్చుకున్నాక అప్పుడు మళ్ళీ మొదటి పద్ధతికి వస్తాము అనేది 2వ విధానం. దీంట్లో మీకు ఏది అవకాశం ఉంటే అది అనుసరించండి. అలాంటప్పుడు ఈ శ్లోకం ఎలా చదవాలి? ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నా భజంఘికా, గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయుష్ణు ప్రపదాన్విత. మనము గూఢగుల్ఫా దగ్గర ఒక్క సెకండ్ విరామం తీసుకుని కూర్మ పృష్ఠ జయుష్ణు ప్రపదాన్విత చదివాము. లేదా గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయుష్ణు ప్రపదాన్విత అస్సలు విరామం తీసుకోకుండా మొత్తం పాదం పఠించేశాం. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏది సౌలభ్యమైతే, ఏది అవకాశం ఉంటే దానిని అనుసరించండి. కానీ అసలు శాస్త్రీయంగా అయితే అసలు చదవాల్సిన పద్ధతి 8 అక్షరాల దగ్గర ఆపే అవకాశం లేనప్పుడు మొత్తం పాదం అంతా పఠించటము అనేదే పూర్తి శాస్త్రీయమైన పద్ధతి. ఆ విధానంలో నేర్చుకుంటే మంచిది. ఇందుకోసమే అంటే ఎక్కడ ఆపాలి, ఎక్కడ నామం వస్తుంది, ఆ నామం ఎక్కడ పూర్తవుతోంది, ఆ నామంలో ఎన్ని అక్షరాలు ఉంటున్నాయి, పూర్తి పాదం చదవాలా లేకపోతే 8 అక్షరాల దగ్గర ఆపే అవకాశం ఉందా, ఇవన్నీ తెలుసుకోవటం కోసమే మేము లలితా సహస్రనామ పఠన పుస్తకము ప్రచురించటం జరిగింది. ఆ పుస్తకం తీసుకుంటే ప్రతి శ్లోకము చక్కగా ఏ శ్లోకంలో ఎన్ని నామాలు వచ్చాయి, ఆ నామంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఈ వివరణ అంతా ఉంటుంది. కాబట్టి మనకి చదువుకోవడానికి సులువు అవుతుంది. సరే, ఇప్పుడు మొదటి శ్లోకం తీసుకోండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకంలో
శ్రీమాత శ్రీ మహారాజ్ని ఇక్కడికి 8 అక్షరాలు పూర్తయిపోయాయి. 2 నామాలు వచ్చాయి ఈ 8 అక్షరాలలో. శ్రీమత్ సింహాసనేశ్వరి ఒక నామం వచ్చింది కనుక ఇక్కడ మనకి చక్కగా ఆపటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ శ్లోకంలో 8 అక్షరాల దగ్గర మనం ఆపచ్చు. అదే 2వ శ్లోకం తీసుకోండి. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాం కుశోజ్వల. ఎంత చక్కగా ఈ శ్లోకంలో 4 నామాలు వచ్చాయి. ప్రతి నామము 8 అక్షరాలతో ఉంది. అంటే 8 అక్షరాల నామాలు 4 నామాలు శ్లోకాలలో రావటం అనేది ఈ 2వ శ్లోకం నుంచి ఆరంభమవుతుంది. కాబట్టి ఇక్కడ 8 అక్షరాల దగ్గర ఆపచ్చు. కానీ 3వ శ్లోకం దగ్గరికి రండి. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇక్కడికి 2 నామాలు పూర్తయ్యాయి. తర్వాత నామం ఏముంది? నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఇది 16 అక్షరాల నామము. చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల అని చదువుతారు. అది దోషము. నిజారుణ ప్రభాపూర దగ్గర నామం పూర్తవ్వలేదు. ఇది 16 అక్షరాల నామము కాబట్టి నామం మొత్తం చదివి తీరాలి. మేము చదవలేకపోతున్నామండి. చదవలేకపోయినా నేర్చుకుని చదివి తీరాలి. మీరు ఆరంభంలో నేర్చుకునేటప్పుడు నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల ఇట్లా నేర్చుకుని ఉంటారు. అది మీకు అలవాటైపోయి ఉంటుంది. లేదా మీరు ఏదైనా యూట్యూబ్లో దొరికిన వీడియోస్ అనుసరించేటప్పుడు వాళ్ళు అలా చదివి ఉంటారు, మీకు అదే అలవాటైపోయింది. కానీ ఈ అలవాటుని ఇక్కడి నుంచి మార్చుకోవాలి. తర్వాత కూడా 4వ శ్లోకం కూడా చాలా మంది ఎలా చదువుతారు? చెంపకాచోక పున్నాగా సౌగంధికల సత్కజ. అలా చదవకూడదు. అది కూడా పూర్తి పాదం చదవాలి. చెంపకాచోక పున్నాగ సౌగంధికల సత్కజ. మొత్తం 16 అక్షరాల నామం అది. కాబట్టి పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు 20వ శ్లోకానికి రండి. సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. 16 అక్షరాల నామం. కానీ 2వ పాదం చూడండి, చక్కగా 2 నామాలు వచ్చాయి. 2 నామాలు కూడా 8 అక్షరాలు. మరాళీ మందకమనా మహాలావణ్య సేవధిహి. సేవధిహి ఇక్కడ విసర్గ చక్కగా పలకాలి. ఉపత్మానీయ కానీ జిహ్వామూలీయ అయితేనే విసర్గలు అర్థ విసర్గలు పలకాలి. అవి ఏంటి అనేది మళ్ళీ చెప్పుకుందాం. లేదంటే మాత్రము పూర్తి విసర్గ పలకాలి. మహాలావణ్య సేవధి అని చదువుతారు. సేవధి చక్కగా విసర్గ పూర్తిగా పలకాల్సి ఉంటుంది. తర్వాత 41వ శ్లోకం. ఈ 41వ శ్లోకం తప్పు చదివినంతగా అసలు ఏ శ్లోకమైనా చదువుతారు అని నేను అనుకోను. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. తరువాత భద్రప్రియా భద్రమూర్తి. 41వ శ్లోకము మనం ఒక్కొక్క శ్లోకం చెప్పుకునేటప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. భద్రప్రియా భద్రమూర్తి. మూర్తి అక్కడ ఆపాలి. అవి 2 నామాలు. భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని ఒక నామం కాదు. భద్రమూర్తి ఒక నామము, భక్త సౌభాగ్యదాయిని ఒక నామము. కనుక మీరు భద్రప్రియా భద్రమూర్తి దగ్గరికి 8 అక్షరాలు అయిపోయింది. 2 నామాలు చక్కగా వచ్చేసాయి కాబట్టి అక్కడ ఆపి భక్త సౌభాగ్యదాయిని అని చదువుకోవాలి. కానీ ఆపినప్పుడు ఏం చేస్తున్నారు? ఆపటం ఆపుతున్నారు. భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని అని చదువుతున్నారు. కానీ విడదీసినప్పుడు భద్రమూర్తి అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఈ వీడియో ముగించే ముందు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అనుష్టుప్ ఛందస్సు ప్రకారము ఒక్కొక్క శ్లోకంలో
4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు చొప్పున మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. 2, లలితా సహస్రనామము అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఇందులో ప్రతి పాదము 2 నామాలు ఉండొచ్చు. ప్రతి పాదంలో మొత్తం పాదం అంతా ఒక నామం కావచ్చు. ఒక పాదంలో 4 నామాలు రావచ్చు, ఒక పాదంలో 3 నామాలే రావచ్చు. కనుక మనము ఆ శ్లోకాలు దగ్గర పెట్టుకుని మనము ఆ పాదంలో 8 అక్షరాల దగ్గర కనుక ఒక నామం కానీ 2 నామాలు కానీ 3 నామాలు కానీ పూర్తి అయిపోతూ ఉంటే అక్కడ ఆపాలి. లేదు, ఒకవేళ పూర్తి అవ్వకపోతే మొత్తం పాదం పఠించాలి. 3, 16 అక్షరాల నామాలని మధ్యలో విడదీయకూడదు. 8 అక్షరాల దగ్గర 4 అక్షరాల దగ్గర ఆపకూడదు. 16 అక్షరాల నామాలు 16 అక్షరాల నామాలుగానే పఠించాలి. ఇది గుర్తుపెట్టుకొని ముందు చిన్నగా మనం ఒక్కొక్క శ్లోకం తీసుకుని, నిజానికి మన పుస్తకంలో, మన పఠన పుస్తకంలో ఉంది, లేకపోయినా కూడా ఆ పుస్తకం ఉన్న వాళ్ళైతే పక్కన చిన్న నోట్స్ లాగా లేదా శ్లోకం ఒకటి ఇలా సాధన చేసుకోవాలి అని చెప్పి ఒక చిన్న నోట్స్ కనుక రాసుకుంటే ప్రతిదానికి మీకు అర్థమయ్యే భాషలో ఎవరికి వాళ్ళు మొదటి శ్లోకము మనము పుస్తకంలో ఇచ్చేసాం. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, మొత్తం 5 నామాలు వస్తున్నాయని మనం వివరంగానే ఇచ్చేసాం. ఇలాంటప్పుడు మీరు చిన్నగా అక్కడ ఏం రాసుకోవచ్చు అంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని, ఇక్కడికి 8 అక్షరాలు పూర్తయ్యాయి కాబట్టి ఇక్కడ ఆపచ్చు. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఇలా ప్రతి శ్లోకము నేర్చుకుంటూ ఎలా నేర్చుకోవాలి అని అంటే ఒక్కొక్క శ్లోకము 10 సార్లు 15 సార్లు 20 సార్లు 30 సార్లు మొదట వినండి. విని ఎలా పలుకుతున్నారు? శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అలా పలికారా? శ్రీమాత తకు దీర్ఘం పలికారా? ఇలా చిన్నగా గమనించుకుంటూ ఒక్కొక్క శ్లోకము మీకు ఏ విధంగా అర్థమవుతుందో అలా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే లలితా సహస్రనామం నేర్చుకోవటం అనేది పెద్ద కష్టమేం కాదు. కానీ అమ్మవారు మీ భక్తి, మీ శ్రద్ధ ఎంత ఉన్నదో నేర్చుకోవడంలో అనేది మాత్రం చూస్తారో. నిజంగా మీరు శ్రద్ధగా నేర్చుకుంటే మాత్రం చాలా పొంగిపోయి ఆవిడే మీకు నేర్పిస్తారు. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.